వృశ్చిక రాశివారికి నమస్కారం. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈరోజు మీకు వినిపించే ప్రతి మాట మీ జీవితాన్ని మలుపు తిప్పే సంకేతం కావచ్చు. 2026 మార్చి 17 మంగళవారం నుండి 20 శుక్రవారం వరకు ఈ 4 రోజులు సాధారణ రోజులు. మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, కోర్టు కేసులు, ఏ సమస్య అయినా పరిష్కారం కావాలా? శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యపీఠం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. జాతకం ద్వారా ఖచ్చితమైన పరిష్కారాలు, పూజలు, హోమాలు, యంత్రాలు ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. గురువుగారు 9542637206. మీ జీవితంలో శుభం, విజయాలు రావాలంటే ఇప్పుడే కాల్ చేయండి. కావు. భగవంతుడు మీ జీవితాన్ని మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా కొన్ని సంకేతాలు పంపిస్తాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది వృశ్చిక రాశివారి జీవితంలో జరిగే 5 ప్రధాన సంఘటనలు. ఈ సంఘటనలు మొదలైతే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆకస్మిక ఆలోచనల మార్పు. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేకమైన అంతర్ముఖ మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఇంతకాలం నమ్ముకున్న ఆలోచనలు, అభిప్రాయాలు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా అనిపించడం మొదలవుతుంది. మీరు గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవా కాదా అనే సందేహం కలుగుతుంది. ఇది సాధారణమైన మానసిక అయోమయం కాదు. ఇది లోపల జరిగే ఒక శుద్ధి ప్రక్రియ. భగవంతుడు మనసును శుభ్రం చెయ్యాలనుకున్నప్పుడు ముందుగా ఆలోచనలను మార్చడం ప్రారంభిస్తాడు. మీరు కొంతమందితో దూరంగా ఉండాలని అనిపించవచ్చు. ఇంతకాలం మీకు సరైనదిగా అనిపించిన జీవన విధానం ఇప్పుడు సరిపోవడం లేదనిపిస్తుంది. కొత్తగా ఏదైనా చెయ్యాలని తపన పెరుగుతుంది. మీలో ఒక కొత్త వ్యక్తి పుట్టుకొస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ మార్పును భయపడకండి. ఇది మీ ఎదుగుదలకి మొదటి మెట్టు. మీరు మీలోనే ప్రశ్నలు వేసుకుంటూ, సమాధానాలు వెతుక్కుంటూ ఉండే ఈ దశలో మీరు నిజానికి దగ్గరవుతారు. ఈ ఆలోచనల మార్పు వల్ల కొంత గందరగోళం ఏర్పడినా అదే సమయంలో స్పష్టత కూడా పెరుగుతుంది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది. మీ మనసు మీకు మార్గదర్శకం అవుతుంది. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మొదటి సంకేతం. ఆర్థిక మార్పుల ప్రారంభం. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి ఆర్థికంగా ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కొంతగా తగ్గడం ప్రారంభమవుతుంది. కాని ఈ మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించదు. చిన్న చిన్న అవకాశాల రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. ఒక చిన్న పని, ఒక కొత్త ఆలోచన లేదా ఒక వ్యక్తి ద్వారా మీకొక అవకాశం రావచ్చు. మీరు దాన్ని పెద్దగా తీసుకోకపోవచ్చు, కాని అదే మీ భవిష్యత్తును మార్చే మార్గంగా మారుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీకు ఆర్థికంగా మంచి స్థిరత్వం వచ్చే అవకాశముంది. ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. మీరు డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాల్లో కూడా మీ దృష్టికోణం మారుతుంది. మీరు ఖర్చులను నియంత్రించడం ప్రారంభిస్తారు. మీరు అవసరం లేని విషయాలను వదిలి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం మొదలుపెడతారు. ఈ దశలో మీరు శ్రద్ధగా ఉండాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని గమనించాలి. చిన్నదైనా పెద్దదైనా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. భగవంతుడు మీకు ఇచ్చే సంకేతాలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని గుర్తిస్తే మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. సంబంధాల్లో సత్యం బయటపడడం. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు సంబంధాల విషయంలో కనిపిస్తుంది. ఇంతకాలం మీరు నమ్మిన కొంతమంది వ్యక్తుల అసలు స్వభావం బయటపడుతుంది. ఇది మీకు కొంత బాధను కలిగించవచ్చు, కాని అదే సమయంలో ఇది మీకొక పెద్ద ఉపశమనం కూడా అవుతుంది. మీరు ఎవరికోసం ఎంతగా త్యాగం చేశారో, ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారో, ఎవరు మీ వెనుక మాట్లాడుతున్నారో అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సత్యం బయటపడడం వల్ల మీరు కొంతమందిని మీ జీవితంలో నుండి దూరం చేయాల్సి రావచ్చు. అది కఠినంగా అనిపించినా అది మీ మంచికే జరుగుతుంది. కొన్ని సంబంధాలు బలపడతాయి. నిజమైన వ్యక్తులు మీకు దగ్గరవుతారు. మీకు నిజంగా మద్దతుగా ఉండే వ్యక్తులెవరో మీకు అర్థమవుతుంది. మీరు నమ్మకంతో ముందుకు సాగగలుగుతారు. ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. సంబంధాలు మారడం అంటే ఎప్పుడూ నష్టమే కాదు.
కొన్ని సంబంధాలు ముగిసినప్పుడు కొత్త మంచి సంబంధాలకు దారి తెరుచుకుంటుంది. మీరు మీ విలువలు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది. ఒంటరితనం మరియు ఆధ్యాత్మిక మార్పు. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఇది ఒక రకమైన అంతర్ముఖ దశ. మీరు బయట ప్రపంచం నుండి కొంత దూరంగా ఉండాలని అనిపిస్తుంది. మీరు మీలోకి వెళ్ళి మీ ఆలోచనలను గమనిస్తారు. ఇది నిరాశ కాదు, ఇది ఆధ్యాత్మిక మార్పు. మీరు మీలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటారు. మీరు భగవంతుని గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు. ప్రార్థన చేయాలని అనిపిస్తుంది. మీరు నిశ్శబ్దంలో శాంతిని కనుగొంటారు. ఈ దశలో మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. మీరు గతాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చేసిన తప్పులను గుర్తించి వాటి నుండి నేర్చుకుంటారు. మీరు భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే విషయంపై దృష్టి పెడతారు. ఒంటరితనం మీకు భయంగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో అది మీకు బలనిస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీరు మీలోని శక్తిని గుర్తిస్తారు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు సంకేతం. ఒక కీలక సంఘటన. ఈ 4 రోజుల్లో ఒక కీలక సంఘటన మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. ఇది చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు, ఒక సందేశం మీకు చేరవచ్చు, లేదా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ సంఘటన మీ ఆలోచనలను మారుస్తుంది. మీరు కొత్త దిశలో ఆలోచించడం ప్రారంభిస్తారు. మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మలుపు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు వచ్చే ప్రతి సంకేతాన్ని గమనించాలి. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు ధైర్యంగా ముందడుగు వేయాలి. ఈ సంఘటన మీకొక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. మీరు గతాన్ని వదిలి కొత్త దిశలో ముందుకు సాగుతారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. మీరు దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. గత కర్మ ఫలితాల ప్రారంభం. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి గతంలో చేసిన కర్మల ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడో చేసిన మంచి పనులు, మీరు చూపిన సహాయం, మీరిచ్చిన నిస్వార్థ ప్రేమ, ఇవన్నీ ఇప్పుడు మీ జీవితంలో ఫలితాలుగా తిరిగివస్తాయి. ఇది ఒక్కరోజులో జరిగే విషయం కాదు, కానీ ఈ 4 రోజుల్లో ఆ ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఎప్పుడో సహాయం చేసిన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీకు సహాయం చేయవచ్చు. మీరు చేసిన మంచి పని మీకొక అవకాశంగా మారవచ్చు. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు అనుకోని చోటు నుండి సహాయం అందుతుంది. ఇది దైవకృపగా మీరు భావిస్తారు. అలాగే మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు రావచ్చు. కాని ఇది శిక్ష కాదు, ఇది ఒక పాఠం. మీరు ఆ తప్పులను అర్థం చేసుకుని వాటి నుండి నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ దశలో మీరు మరింత జాగ్రత్తగా, బాధ్యతగా మారతారు. ఈ కర్మ ఫలితాల దశలో మీరు సహనంతో ఉండాలి. ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని అర్థం చేసుకోవాలి. మీరు నమ్మకంతో ముందుకు సాగితే ఈ దశ మీ జీవితాన్ని సరిదిద్దుతుంది. శత్రువుల బలహీనత. ఈ రోజుల్లో మీకు వ్యతిరేకంగా ఉన్నవారి ప్రభావం తగ్గిపోతుంది. మీరు ఏమీ చెయ్యకపోయినా వారు తమ తప్పుల వల్లే బలహీనపడతారు. ఇది మీకు ఒక ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న ఒత్తిడి కొంత తగ్గుతుంది. మీరు గమనిస్తారు, మీపై విమర్శలు చేసినవారు నిశ్శబ్దంగా మారిపోతారు. మిన్ను అడ్డుకోవాలని ప్రయత్నించినవారు వెనక్కి తగ్గుతారు. ఇది మీకొక ధైర్యాన్నిస్తుంది. మీరు మీ పనిపై మరింత దృష్టి పెట్టగలుగుతారు. ఇది మీ శక్తి వల్ల కాదు, ఇది సమయం మార్పు వల్ల. మీరు న్యాయంగా ఉన్నప్పుడు దైవం మీకు మద్దతుగా ఉంటుంది. ఈ దశలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకండి. మీరు మీ మార్గంలో ముందుకు సాగాలి. శత్రువులు బలహీనపడటం అంటే మీరు బలపడటం. మీరు మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు మీ ఎదుగుదలపై పనిచేస్తే ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. కొత్త అవకాశాల ద్వారం. ఈ సమయంలో మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇవి మొదట చిన్నగా కనిపించవచ్చు, కాని వాటిలో ఒక పెద్ద మార్పు దాగి ఉంటుంది. మీరు ఒక కొత్త పని ప్రారంభించే అవకాశం పొందవచ్చు, లేదా మీరు ఇప్పటివరకు ఆలోచించని ఒక దారిలో ముందుకు వెళ్లే అవకాశం రావచ్చు. ఈ అవకాశాలను గుర్తించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు అవి సాధారణంగా కనిపిస్తాయి, కాని అవే మీ భవిష్యత్తును మార్చగలవు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీలో ఉన్న సందేహాలను పక్కన పెట్టి ముందుకు సాగాలి. మీకు ఒక కొత్త వ్యక్తి ద్వారా అవకాశం రావచ్చు.
ఒక చిన్న పరిచయం పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు మీ నైపుణ్యాలను ఉపయోగించుకునే సమయం ఇది. మీరు మీ ప్రతిభను చూపగలిగితే ఈ అవకాశాలు మీకు విజయాన్ని తీసుకొస్తాయి. ఈ దశలో మీరు ఆలస్యం చేయకూడదు. మీకు వచ్చిన అవకాశాన్ని వెంటనే పట్టుకోవాలి. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మీ జీవితం కొత్త దిశలోకి మారుతుంది. అంతఃప్రజ్ఞ పెరగడం. ఈ కాలంలో మీలో అంతఃప్రజ్ఞ బలంగా పనిచేయడం ప్రారంభమవుతుంది. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు ఒక లోపలి స్వరం వినిపిస్తుంది. అది మీకు సరైన దారిని చూపిస్తుంది. మీరు ఆ స్వరాన్ని నమ్మాలి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. మీరు గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయరు. ఈ అంతఃప్రజ్ఞ మీకు ఒక రక్షణగా ఉంటుంది. మీరు ప్రమాదాలను ముందే గుర్తించగలుగుతారు. మీరు తప్పుదారిలో వెళ్లకుండా మీ మనసు మిమ్మల్ని ఆపుతుంది. ఇది ఒక గొప్ప వరం. ఈ దశలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. మీరు ఆలోచనలను గమనించాలి. మీరు మీలో వచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఈ శక్తి మీకు మార్గదర్శకంగా ఉంటుంది. పాత సమస్యలకు పరిష్కారం. ఈ సమయంలో మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కొన్ని సమస్యలకు పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా సరిగా జరగని విషయాలు ఇప్పుడు సులభంగా పరిష్కారం కావచ్చు. ఇది మీకొక పెద్ద ఉపశమనం. మీరు గమనిస్తారు, ఒక సమస్యకు మీరు అనుకోని మార్గంలో పరిష్కారం దొరుకుతుంది. ఒక వ్యక్తి సహాయం చేయవచ్చు, లేదా ఒక కొత్త ఆలోచన మీకు మార్గం చూపవచ్చు. ఇది మీకు నమ్మకం పెంచుతుంది. ఈ దశలో మీరు ఓపికగా ఉండాలి. మీరు సమస్యను ఎలా చూడాలి అనే దానిపై దృష్టి పెట్టాలి. మీరు శాంతంగా ఆలోచిస్తే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. పాత సమస్యలు ముగిసినప్పుడు మీరు కొత్తగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. మీరు గతాన్ని వదిలి ముందుకు సాగగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం. కుటుంబంలో మార్పులు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు ధీరగా తగ్గడం మొదలవుతుంది. కొంతకాలంగా మాట్లాడని వ్యక్తులు మళ్లీ మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఇది మీకొక కొత్త ఆశని ఇస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. మీరు ఒకరికొకరు భావాలను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీ మాట వినిపించలేదని అనిపించినా ఇప్పుడు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు కుటుంబంలో ఒక ముఖ్యమైన స్థానం పొందుతారు. కొన్ని సందర్భాల్లో ఒక కొత్త బాధ్యత మీపై పడవచ్చు. మీరు కుటుంబానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అది మీకు ఒత్తిడిగా అనిపించినా అదే సమయంలో అది మీను మరింత బలంగా చేస్తుంది. మీరు ఆ బాధ్యతను సరిగా నిర్వహిస్తే కుటుంబంలో మీపై నమ్మకం మరింత పెరుగుతుంది. ఈ దశలో మీరు సహనం పాటించాలి. ప్రతి విషయాన్ని శాంతంగా చూడాలి. మీరు కోపంతో లేదా తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకండి. మీరు ప్రేమతో, అర్థంతో వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యంపై అవగాహన. ఈ రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన కొన్ని అలవాట్లు ఇప్పుడు మీకు సమస్యగా అనిపించవచ్చు. మీరు మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం ప్రారంభిస్తారు. మీరు మీ ఆహారం, నిద్ర, జీవనశైలిపై దృష్టి పెట్టాలి అనే ఆలోచన వస్తుంది. మీరు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని అనుకుంటారు. ఇది మీకొక మంచి మార్పు. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీ జీవితం సులభంగా ఉంటుంది. కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు కనిపించవచ్చు, కానీ అవి పెద్ద సమస్యలు కావు. మీరు సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే అవి త్వరగా తగ్గిపోతాయి. మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ దశలో మీరు మీపై శ్రద్ధ పెట్టాలి. మీరు పని మరియు విశ్రాంతి మధ్య సమతౌల్యం పాటించాలి. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు మీ లక్ష్యాలను సాధించగలుగుతారు. కొత్త వ్యక్తి ప్రవేశం. ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మొదట ఆ పరిచయం సాధారణంగా అనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ వ్యక్తి మీకొక మార్గదర్శకుడిగా ఉండవచ్చు, లేదా ఒక మంచి స్నేహితుడిగా మారవచ్చు. కొంతమందికి అది ప్రేమ సంబంధంగా కూడా మారవచ్చు. మీరు ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు మీకొక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఈ పరిచయం మీ ఆలోచనలను మారుస్తుంది. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీరు మీలో ఉన్న కొన్ని గుణాలను గుర్తిస్తారు. ఆ వ్యక్తి మీకొక కొత్త దిశ చూపించవచ్చు. ఈ దశలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు వెంటనే నమ్మకం పెట్టుకోవద్దు. మీరు ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి.
మీరు సరిగా అర్థం చేసుకుంటే ఈ పరిచయం మీకు మంచి ఫలితాన్నిస్తుంది. మానసిక శాంతి పెరగడం. ఈ రోజుల్లో మీరు మీలో ఒక ప్రశాంతతను అనుభవించడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీను వేధించిన ఆలోచనలు ధీరగా తగ్గిపోతాయి. మీరు మీ మనసును నియంత్రించగలుగుతారు. మీరు చిన్న విషయాలపై ఎక్కువగా ఆలోచించడం తగ్గుతుంది. మీరు మీ దృష్టిని ముఖ్యమైన విషయాలపై పెట్టడం ప్రారంభిస్తారు. మీరు శాంతంగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఈ దశలో మీరు మీలోని శాంతిని గుర్తించాలి. మీరు బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీలోని ప్రశాంతతను కాపాడుకోవాలి. మీరు ధ్యానం, ప్రార్థన వంటి విషయాలపై ఆసక్తి పెంచుకోవచ్చు. మానసిక శాంతి మీకొక గొప్ప బలం. మీరు ప్రశాంతంగా ఉంటే మీరు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలుగుతారు. ఇది మీ జీవితాన్ని సులభంగా చేస్తుంది. భయాలు తగ్గడం. ఈ సమయంలో మీరు ఇంతకాలం అనుభవించిన కొన్ని భయాలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు ఎప్పుడూ భయపడ్డ విషయాలు ఇప్పుడు అంతగా భయంకరంగా అనిపించవు. మీరు ధైర్యంగా ముందుకు సాగడం ప్రారంభిస్తారు. మీరు మీలో ఒక నమ్మకాన్ని పెంచుకుంటారు. మీరు ఏదైనా చేయగలుగుతాననే విశ్వాసం వస్తుంది. మీరు మీ పరిమితులను దాటడానికి ప్రయత్నిస్తారు. ఇది మీ ఎదుగుదలకు చాలా ముఖ్యమైన దశ. భయం తగ్గినప్పుడు మీరు కొత్త అవకాశాలను స్వీకరించగలుగుతారు. మీరు ముందుకు వెళ్లడానికి వెనుకడుగు వేయరు. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈ దశలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు మీ శక్తిని గుర్తించాలి. మీరు భయాలను దాటితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు దారితీస్తుంది. ధైర్యం పెరగడం. ఈ సమయంలో వృశ్చిక రాశివారి మనసులో ఒక కొత్త ధైర్యం మేల్కొంటుంది. ఇంతకాలం మీరు సందేహంతో, భయంతో వదిలేసిన అవకాశాలను ఇప్పుడు మీరు పట్టుకోవాలని అనిపిస్తుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక స్థిరత్వం కనిపిస్తుంది. మీలో ఉన్న అస్థిరత తగ్గిపోతుంది. ఇంతకు ముందు మీరు ఏదైనా చెయ్యడానికి ముందు 10 సార్లు ఆలోచించి చివరికి వెనక్కి తగ్గేవారు. కానీ ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిలబడగలుగుతారు. ఇది మీ వ్యక్తిత్వంలో ఒక పెద్ద మార్పు. ఈ ధైర్యం మీకు కొత్త అవకాశాలను తెరుస్తుంది. మీరు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. ఎవరైనా తప్పు చేస్తే మీరు నిశ్శబ్దంగా ఉండకుండా నిజాన్ని చెప్పగలుగుతారు. ఇది కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ ఎదుగుదలకు అవసరమైన మార్పు. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈ ధైర్యం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. అదృష్టం మారడం. ఈ రోజుల్లో వృశ్చిక రాశివారికి అదృష్టం ధీరెగా మారడం ప్రారంభమవుతుంది. ఇంతకాలం మీకు అనుకూలంగా లేని పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు చిన్నగా చేసిన ప్రయత్నాలు కూడా మంచి ఫలితాన్నిస్తాయి. మీరు అనుకోని విధంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఇది మీకొక కొత్త ఆశనిస్తుంది. మీరు ముందుకు సాగడానికి ఉత్సాహం పొందుతారు. అదృష్టం మారడం అంటే కేవలం బయటి పరిస్థితులు మాత్రమే కాదు, మీ దృష్టికోణం కూడా మారుతుంది. మీరు ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడడం ప్రారంభిస్తారు. మీరు సమస్యలను అవకాశాలుగా మార్చుకోవడం నేర్చుకుంటారు. ఈ దశలో మీరు కృతజ్ఞతతో ఉండాలి. మీకు వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని గుర్తించాలి. మీరు శ్రమతో పాటు నమ్మకాన్ని కలిపితే ఈ అదృష్టం మీకు దీర్ఘకాలిక విజయాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడం. ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు మీను తక్కువగా అంచనా వేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీరు మీ విలువను అర్థం చేసుకుంటారు. మీరు చేసే పనిపై మీరు గర్వంగా భావిస్తారు. మీరు మీ సామర్థ్యాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలంగా చేస్తుంది. మీరు ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడకుండా మీ నిర్ణయాలను మీరు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు చేసే ప్రతి పని మరింత స్పష్టంగా, నిశ్చయంగా ఉంటుంది. ఈ దశలో మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను మీరు అధిగమించగలుగుతారు. ఈ ఆత్మవిశ్వాసం మీ విజయానికి కీలకం.
లక్ష్యం స్పష్టంగా కనిపించడం. ఈ కాలంలో మీరు మీ జీవిత లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. ఇంతకాలం మీరు ఏ దిశలో వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నా ఇప్పుడు మీకొక స్పష్టత వస్తుంది. మీరు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు మీ ప్రాధాన్యతలను సరిచేసుకుంటారు. అవసరం లేని విషయాలను వదిలి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెడతారు. ఇది మీ సమయాన్ని మరియు శక్తిని సరిగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించగలుగుతారు. మీరు చిన్న చిన్న దశల్లో ముందుకు సాగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం మీ లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. ఈ దశలో మీరు దృష్టి కోల్పోవద్దు. మీరు మీ లక్ష్యంపై స్థిరంగా ఉండాలి. మీరు క్రమంగా ప్రయత్నిస్తే మీరు విజయాన్ని సాధించగలుగుతారు. జీవితంలో కొత్త దశ ప్రారంభం. ఈ 4 రోజుల ప్రభావంతో వృశ్చిక రాశివారి జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. ఇది కేవలం చిన్న మార్పు కాదు, ఇది ఒక పెద్ద మార్పుకు సంకేతం. మీరు గతాన్ని వదిలి కొత్త దిశలో ముందుకు సాగుతారు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు, బాధలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారతాయి. మీరు వాటి నుండి నేర్చుకుని మరింత బలంగా మారతారు. మీరు కొత్త ఆలోచనలతో, కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. ఈ కొత్త దశలో మీరు మార్చుకోవాలి. మీరు పాత అలవాట్లను వదిలి కొత్త మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. మీరు మీ జీవితాన్ని మీరే నిర్మించుకోవాలి. ఈ దశలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాలి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఈ కొత్త దశ మీకు విజయాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. ఇంతవరకు మీరు విన్న ప్రతి విషయం వృశ్చిక రాశివారి జీవితంలో జరిగే మార్పులకు సంబంధించిన ముఖ్యమైన సంకేతాలు. ఈ సంకేతాలు మీ జీవితంలో ఇప్పటికే ప్రారంభమై ఉంటే మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారని అర్థం. గుర్తుంచుకోండి, మార్పు అనేది ఒక్కరోజులో జరిగేది కాదు, కానీ ఒక చిన్న సంకేతంతో ప్రారంభమై క్రమంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి, నమ్మాలి. మీరు మీలో ఉన్న శక్తిని గుర్తించండి. మీకు వచ్చిన అవకాశాలను వదలకండి. మీపై నమ్మకముంచండి. మీరు ముందుకు వేస్తున్న ప్రతి అడుగు మీ భవిష్యత్తులు నిర్మిస్తోంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను మీకు దగ్గరగా ఉన్నవారితో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రాశి ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ఇప్పుడు మనమందరం కలిసి భక్తితో ఈ మంత్రాన్ని జపిద్దాం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయ స్వామివారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితంలో శుభం, శాంతి, ఐశ్వర్యం నిండాలి. ఇది మీ రుద్రఫలాలు 100% ఎస్ట్రాలజర్ ప్రిడిక్షన్.